హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ చికెన్ తహరీ రెసిపీ అండి. రైస్ పొడి పొడిలాడుతూ, ముక్క జ్యూసీగా ఎంత బావుంటుందో. తహరీ అంటే ఏం లేదండి, మసాలాలతో చేసే ఒక రైస్ ఐటెమ్ అంతే. లైక్ చికెన్ పులావ్ లానే ఉంటుంది. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా రెసిపీ అయితే ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను చికెన్‌ని 700 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక గంట పాటు సాల్ట్ వాటర్‌లో పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్‌లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే పసుపు, ఒక టీ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందు ఈ ఉప్పు, కారాలన్నీ చికెన్‌కి బాగా పట్టించాలి. మీరు ఏ బిర్యానీ రెసిపీ చేసినా కూడా ఫస్ట్ ఎప్పుడు కూడా ఉప్పు, కారం చికెన్‌కి బాగా పట్టించాలి. అప్పుడే టేస్ట్ బావుంటుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా. నెక్స్ట్ టైమ్ ఈ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి మీకు తప్పకుండా. అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అలాగే 150 ఎంఎల్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి. 700 గ్రామ్స్‌కి నేను 150 ఎంఎల్ పెరుగైతే సరిపోతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి ఎప్పుడైనా సరే చికెన్‌ని అప్పటికప్పుడు చేస్తే బావుండదండి. కనీసం 2 గంటలైనా సరే రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ చికెన్‌ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం. ఇక్కడ నేను రైస్ 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. వీటిని 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కనీసం గంట పాటు నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ అయితే. ఇప్పుడు రెసిపీ కోసం పాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే 4 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక అనాస పువ్వు, 2 యాలకులు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్న స్లైసెస్‌లా కట్ చేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ త్వరగా వస్తదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా రాగానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ మీడియం ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా! అది వేసేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో బాగా చికెన్ ఉడకబెట్టుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేద్దాం. ఇక్కడ చూడండి నేను ఈ గ్లాస్‌తో రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 1:30 నీళ్లు సరిపోతాయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్‌ని నానబెట్టుకున్నాం కాబట్టి. చూడండి 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకొక్క 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ షాహీ జీరా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్‌లో వేస్తే బావుంటుందండి ఈ రెసిపీకైతే. ఇప్పుడు ఇవి కూడా వేసి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ కొలిచి పక్కన పెట్టుకున్నాం కదా! డైరెక్ట్‌గా వాటర్ ఇందులో యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్‌లో వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెట్టి వేయండి. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసి మూత పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి. చూడండి వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా! వాటర్ అంతా తీసేసి రైస్‌ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉంచితే చూడండి 10 మినిట్స్‌కి వాటర్ చాలా వరకు ఇంకిపోయింది కదా! ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి లో ఫ్లేమ్‌లో కనీసం 15-18 నిమిషాల వరకు అలా కదపకుండా వదిలేయండి. పర్ఫెక్ట్ చికెన్ తహరీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి నాకు 18 మినిట్స్‌కైతే రైస్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది.
ఈ రెసిపీని మంచి రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. అంతేనండి. చాలా సింపుల్. ఈజీగా చేసేయొచ్చు. అలాగే ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదూ! ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.